నేను గురుకులాల కులగురువుల కేంద్రాల అని చేసిన వీడియో చూసి ఒక పాత మిత్రుడు నాకు ఫోన్ చేసి అనేక రకాల విమర్శలు చేశాడు. అంటే దాంట్లో నేను చెప్పదలుచుకున్నది సరిగ్గా చెప్పలేకపోయానా అనిపించింది. అందువల్ల ఆయన చేసిన విమర్శలకు సమాధానంగా మరికొన్ని అంశాలను నేను చెప్తాను. అది మీకు యాక్సెప్టబుల్ అవుతుందని నేను భావిస్తాను. మీరు యాక్సెప్ట్ చేయకపోతే మనం లెట్ us అగ్రీ టు డిఫర్. కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయం ఉండటం అనేది ఏకాభిప్రాయంగా సమాజం కానీ కుటుంబంలో కానీ మిత్రుల మధ్య కానీ ఏకాభిప్రాయం ఉన్నదంటే అది గొర్రెల సముదాయం అని భావించే అవకాశం ఉంటుంది. గొర్రెలు లాగా మనుషులు సింహాల్లా బతకాల్సిన అవసరం ఉన్నది. అది అట్ ది సేమ్ టైం మన బాధ్యతలు మన పరిమితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఇందులో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, బ్రిటిషు వారు ఇండియా నుంచి వెళ్ళిపోయిన తరువాత బ్రిటిషు వారు మొఘలులు అంటే ముస్లిం రాజుల నుంచి పరిపాలనను గుంజుకున్నారు అన్న అభిప్రాయము ముస్లిం సమాజంలో ఏర్పడింది. అందువల్ల ఇంగ్లీషు వారికి సంబంధించిన అన్ని అంశాలను వ్యతిరేకించడానికి ప్రయత్నించారు. వారి వేషభాషలను వారు అనుసరించకుండా తమ సొంత స్టైల్ ఆఫ్ డ్రెస్ ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఆంగ్ల విద్యను కూడా గట్టిగా వ్యతిరేకించారు. ఆంగ్ల విద్యను ఇంగ్లీషు భాషను కూడా వ్యతిరేకించారు. తమ సంస్కృతిని కాపాడుకోవాలంటే పరాయి భాషను కూడా వ్యతిరేకించాలని, పరాయి వేషభాషలను వ్యతిరేకించాలని వారు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయాన్ని చాలామంది తప్పు పట్టకపోవచ్చు, కానీ చేంజ్ ఈజ్ ఎ లా ఆఫ్ లైఫ్ అంటారు కదా, మార్పును యాక్సెప్ట్ చేయకపోతే అనేక సమస్యలు ఉంటాయి. భారతీయ సమాజంలో ముస్లిములు ఇప్పటికీ వెనుకబడి ఉండటానికి ఆర్థికంగా కానీ ఇతరత్ర అంటే వాడు సాంస్కృతికంగా వెనుకబడి ఉన్నారని నేను చెప్పదలుచుకోలేదు. ఆర్థికంగా వెనుకబాటుకు కారణం ఏంటంటే కొత్తగా వచ్చే అవకాశాలను వారు అందిపుచ్చుకోలేకపోయారు. ఎందుకు అందిపుచ్చుకోలేకపోయారంటే ఆంగ్ల భాషను వారు వ్యతిరేకించారు. ఆంగ్ల భాషను వ్యతిరేకించడం ఆంగ్ల భాష బానిసత్వానికి సంకేతంగా వారు భావించారు. ఇప్పుడు మెకాలే విద్యను అనేక రూపాల్లో వ్యతిరేకిస్తున్న సనాతనీవాదులు కానీ హిందూ మతవాదులు కానీ అదే తప్పు చేస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది. ఇఫ్ ఐ యామ్ రాంగ్ ఇట్స్ ఓకే. మీ అభిప్రాయం మీద నా అభిప్రాయం నాది. ఇప్పుడు భారతదేశం నుంచి అలాగే మాతృభాష విషయాన్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదా అని చాలామంది ప్రశ్నిస్తారు. మాతృభాషను గట్టిగా అభిమానించే వ్యక్తులు నేను ఒకడిని. మాతృభాషను గౌరవించుకోవాలి, మన సంస్కృతి సంస్కారాలను గౌరవించుకోవాలి, డైవర్సిటీని ప్రోత్సహించాలి. సమాజంలో అన్ని రకాల డైవర్సిటీ, వేషభాషల్లో డైవర్సిటీని, ఆలోచనలో డైవర్సిటీని, ఘర్షణ లేకుండా డైవర్సిటీ ఉండవచ్చు అనేది మన భారతీయ సమాజం వేల సంవత్సరాల నుంచి నిరూపించింది. ఇప్పుడు ఆ గత చరిత్రలో చీకటి కోణాలను తవ్వి వెలికి తీసి ప్రజల ముందుకు పెట్టి వారి వల్లనే మనం వెనకబడిపోయాం, వీరి వల్లనే వెనకబడిపోయాము అనే ఒక భావనను నెరేటివ్ను ప్రజల్లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరైన వైఖరి కాదని నేను భావిస్తాను. ప్రతి సమాజంలోనూ ప్రతి మతంలోనూ ప్రతి దేశంలోనూ చీకటి కోణాలు ఉంటాయి. ఆ చీకటి కోణాలు తవ్వి వెలికి తీస్తే మన అందరం కూడా తలంచుకోవాల్సిందే. మానవజాతి మొత్తం తలంచుకోవాల్సిన పనులు ఎన్నో చేసింది మానవజాతి. ఇది క్రూసేడ్స్ పేరుతోటి లక్షలాది మందిని చంపేశారు. 2 ప్రపంచ యుద్ధాల్లో చనిపోయిన వారి సంఖ్య కంటే ఈ మత యుద్ధాల వల్ల ఘర్షణల వల్ల చనిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ. ఈ వాస్తవాలు ఎవరు చెప్పరు, ఎవరు దాని గురించి చర్చించరు. ఎందుకు ఘర్షణ వైఖరి? సమాజం మనందరికీ సరిపడినంత ఇచ్చింది ప్రకృతి. దానిని ఎందుకు మనం సద్వినియోగం చేసుకొని సహజీవనం చేయలేము అంటే ఇక ఎవరికి వారే ఆలోచించుకోవాలి. దీనికి కారణాలు ఏమిటి అంటే, కొద్దిమంది అత్యాశ వల్ల, గ్రీడ్ వల్ల వాళ్ళు ఏంటంటే సంపదను పోగు చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ సంపదను పోగు భావించేవారు సమాజంలో అన్ని వర్గాలకి ఘర్షణలు చెలరేగేలా చేస్తున్నారు. ఆ ఘర్షణలు చెలరేగటం వల్ల మనం ఈ ఘర్షణలతో తలమునకలై ఉన్నప్పుడు వారు సంపదను, ప్రకృతి సంపదను, ఇతర సంపదలను పోగు చేసుకుని సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళు మిగిలిన సమాజానికి అవకాశాలు లేకపోవటం వల్ల వాళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే దే డోంట్ హ్యావ్ ఎనఫ్ టు ఈట్, ఎనఫ్ టు లివ్, ఎనఫ్ టు ప్రొటెక్ట్ దేర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్. ఇలాంటి సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి. అది దీని గురించి కొంచెం ఆలోచించుకోవాలి. అలాగే విదేశీ మతంలో విదేశీ ఆలోచనలు ఇస్లాం వ్యతిరేకించింది. ఇప్పుడు అలాగే క్రిస్టియన్
వాళ్ళు వ్యతిరేకించారు. అలాగే ఇప్పుడు మనం క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ను మనం వ్యతిరేకించాలా అంటే క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ మతం మారమని నేను చెప్పట్లేదు. వాళ్ళు చెప్పే దాంట్లో ఏం మంచి ఉంది మనం స్వీకరించాలి. టెక్నాలజీని సైన్స్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఆధునిక టెక్నాలజీని, ఆధునిక సైన్స్ని. వాళ్ళు శాకాహారులు కాదు, మాంసాహారులే, ముఖ్యంగా బీఫ్ ఈటర్స్ ఎక్కువ మంది. ఆ అంశాన్ని కూడా, వాస్తవాన్ని కూడా మనం గమనించాలి కదా. అంటే నేను బీఫ్ తినమని నేను ప్రోత్సహిస్తున్నానని రకరకాల విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే కువిమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి దాడి జరిగినప్పుడు సమాజం కొంచెం ముడుచుకుంటుంది. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ని తట్టుకోవడానికి షాక్ అబ్జార్బర్స్ని ఏర్పాటు చేసుకుంటుంది. కానీ ఇప్పుడు భారతీయ సమాజం ఎందుకు అలాగా ముడుచుకోవాల్సిన అవసరం ఏమున్నది? సనాతన ధర్మము, హిందూ మతము, వేద మతము, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, ఇంగ్లీషు ప్రభావం అంటూ ముడుచుకోవాల్సిన అవసరం లేదు. రెక్కలు విప్పి మనం ప్రపంచాన్నంతా తిరిగి చూసి మనకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ జీవనం సాగించే అవకాశం వచ్చింది కదా. మనకున్న స్ట్రెంగ్త్ని ఎందుకు ఉపయోగించుకోలేవద్దు? ఇంగ్లీషు భాషను వ్యతిరేకించడం ఖచ్చితంగా అటువంటి ముడుచుకునే లక్షణమే. అది సరైన వైఖరి కాదు. మీరు మాతృభాషలను ప్రోత్సహించండి, మాతృభాషలను, సంస్కృతిని ప్రోత్సహించండి ఖచ్చితంగా. కానీ ఇంగ్లీషును వ్యతిరేకించడం అనేది కానీ, అసలు చైల్డ్ ఒక బాలుడు దాదాపు 7-8 భాషలను తనకు 3, 4, 5 సంవత్సరాలు, 8 సంవత్సరాల లోపు నేర్పిస్తే నేర్చుకునే శక్తియుక్తులు ఉన్నాయి. ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, మన టాలెంట్కి కానీ మన నైపుణ్యానికి కానీ ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఆ భాషలన్నీ నేర్చుకోవడానికి ప్రోత్సహించండి పిల్లల్ని. ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు, చైనీస్ నేర్చుకోవచ్చు, మండారిన్ అంటారు కదా, అవి నేర్చుకోవచ్చు. ఏది నేర్చుకుంటానంటే అది నేర్చుకోవడానికి అవకాశాలు కల్పించి, అరబిక్ నేర్చుకోవచ్చు. ఇది నథింగ్. దీనికి మతానికి భాషకి సంబంధం లేదు. భాష అనేది ఒక కమ్యూనికేషన్ వెహికల్. దాంతోపాటు సంస్కృతి, ఇవన్నీ సాహిత్యము తప్పకుండా ఉంటాయి. మనల్ని డిఫైన్ చేస్తుంది, మన వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేసేది భాషే. ఖచ్చితంగా భాషను ప్రోత్సహించాల్సిందే. మాతృభాషలో ప్రాథమిక స్థాయి, సెకండరీ స్థాయి విద్య ఉండాలని భావించే వారిలో నేను మొట్టమొదటి వాడిని. అంత మాత్రాన ఇంగ్లీషు భాషను వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మనకి మాతృభాషలో పిల్లలకు విద్య నేర్పించాలని చెప్పి శిష్టజనులు, ఉన్నత జాతులు ఏం చేస్తారంటే ఇంగ్లీషు భాషలో నేర్పిస్తారు, ఇంగ్లీషు భాష నేర్పిస్తారు. ఇంగ్లీషు భాషను నేర్పించి మనము వాళ్ళ క్లబ్లో చేరకుండా జాగ్రత్త పడతారనమాట. కింది స్థాయి ప్రజలు కానీ ఇంగ్లీష్ నేర్చుకోకుండా కింది స్థాయిలోనే ఉండాలన్నది వారి కోరిక. అందుకని రకరకాల మత్తులో మనల్ని ఉంచి వారి ప్రయోజనాలను వారు కాపాడుకుంటారన్న విషయాన్ని గమనించాలి. ఇది ఇప్పుడు ప్రస్తుతం భారతీయ సమాజము, సనాతన ధర్మము, హిందూ మతము, లేకపోతే మాతృభాష అంటూ గెట్టో మెంటాలిటీ కానీ స్లమ్ మెంటాలిటీని కానీ ప్రదర్శించాల్సిన అవసరం లేదు. మాతృభాష నేర్పించండి, విదేశీ భాషను కూడా నేర్పించండి. ఎన్ని విదేశీ భాషల అవకాశం ఉంటే అన్ని విదేశీ భాషలు నేర్పించండి. మెకాలే ఏం తప్పు చేశాడు ఇప్పుడు తవ్వుకోవాల్సిన అవసరం లేదు. మెకాలే తప్పు చేశాడో ఒప్పు చేశాడో కొన్ని సామాజిక వర్గాలను అడిగితే చెప్తారు. మెకాలే వల్ల ఎంత మంచి జరిగింది, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వల్ల ఎంత మంచి జరిగింది, హిందూ రివైవలిస్టుల వల్ల ఎంత మంచి జరిగింది, మన సంస్కరణవాదులు, సామాజిక సంస్కరణవాదులు కానీ మత సంస్కరణవాదులు కానీ తమ ఆలోచనలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. మనకి వివేకానందుడు, మనందరం గౌరవించే వివేకానందుడు ఏం చెప్పాడు? భారత సమాజము మ్లేచ్ఛ, అప్రాచ్య అనే పదాలను కనుగొన్నప్పుడే దాని పతనం ప్రారంభమైందని. అంటే వాళ్ళు అంటరాని వాళ్ళను, మ్లేచ్ఛులను, ఇది మన సంస్కృతికి భిన్నమైన వారను, వాళ్ళు ఏదో గోవును పూజించడం లేదనో వారిని దూరంగా పెట్టినప్పుడే మన సమాజం పతనం ప్రారంభమైపోయింది. వారి ఆలోచనలను, వారి ఆహారపు అలవాట్లను, వారి వేషభాషలను ఇన్ఫ్లుయెన్స్ చేసే, లేకపోతే ప్రశ్నించే, వారి మీద తీర్పు చెప్పే హక్కు మనకు లేదు. మన వేషభాషలు, మన సంస్కృతి, దాని మీద ఆదాన ప్రదానాలు ఉండాలి తప్ప ఒకరినొకరి మీద జడ్జి చేయటము, తప్పు పట్టడం అనేది సాధ్యం కాదు. మన సమాజంలో కానీ మన మతంలో కానీ మన జీవన వ్యవహార శైలిలో కానీ తప్పిదాలు ఉంటే ఎవరైనా ఎత్తి చూపినప్పుడు వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఆంగ్లేయ ఐరోపా సంస్కృతిలో ఉండే తప్పులను, వారి కుటుంబ వ్యవస్థలు సరిగ్గా లేకపోవటాన్ని మనం ప్రశ్నిస్తున్నాం కదా, మనం తీర్పులు చెప్తున్నాం కదా. అలాగే మన సామాజిక నిర్మాణాన్ని, అంటే కుల వ్యవస్థ నిర్మాణాన్ని వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రశ్నించారు.
ఆ ప్రశ్నించడం వల్లనే చాలా మార్పులు వచ్చాయి, సమాజంలో సానుకూల మార్పులు వచ్చాయి, మంచి మార్పులు వచ్చాయి అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మనకి ఇప్పుడు బెంగాల్ గురించి మాట్లాడుకుందాం. బెంగాల్ ప్రజలు బెంగాల్ భాష మీద విపరీతమైన వ్యామోహం మోజు ఉన్నవారు. వారు బెంగాల్ ఇంగ్లీష్ భాషను ప్రోత్సహించకుండా వామపక్షాలు బెంగాలీ భాషను ప్రోత్సహించడం వల్ల ది హోల్ ఐటీ రివల్యూషన్, పారిశ్రామిక విప్లవం ఏదైతే వచ్చిందో, ఐటీ రంగంలో వచ్చిన విప్లవాన్ని వారు దాని ఫలితాలను వారు అనుభవించలేకపోయారు. ఇప్పుడు నౌ దే ఆర్ క్యాచింగ్ అప్. అంటే ఒక భాషను కానీ ఒక సంస్కృతిని కానీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ను వ్యతిరేకించడం వల్ల వచ్చే నష్టాలు. ఇప్పుడు నేను మళ్ళీ గురుకుల వ్యవస్థకు తీసుకెళ్తాను. అప్పుడే 7,53,000 గురుకులాలు ఉండేవి, ప్రతి గ్రామంలోనూ ఒక గురుకుల ఉండేది, అన్ని వర్గాలకి ఆ గురుకులంలో పాఠాలు చెప్పారు. ఇది ఒక రొమాంటిక్ ఐడియాలజీ అండి. అంటే ఇలాంటి పరిస్థితి లేదా అంటే ఒకప్పుడు ఉండింది. శ్రీరామచంద్రుడు గిరిజనుడైన గుహుడు, ఆయన గిరిజన రాజకుమారుడు, ఆయన కలిసి సహాధ్యాయులని రామాయణంలో చెప్పారు. అంటే ఎక్కడ చదువుకున్నారు ఏంటనేది వివరణ లేకుండా ఊరికే సహాధ్యాయుడు అని చెప్పేసి వదిలేశారు. మరి అప్పుడు గిరిజన రాజు ఇక్ష్వాకు రాజు కలిసి రాజకుమారుడు చదువుకునవచ్చు. కానీ గిరిజన ప్రజలు పరిస్థితి ఏమిటి, వారు చదువుకున్నారా లేదా అన్నది కదా మనకి ప్రశ్నించాల్సింది. ఇటువంటి ప్రశ్నలు అడగటం కొంతమందికి ఇబ్బందిగా ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రశ్న ద్వారానే ప్రగతి సాధ్యమని నమ్మేవాడిని నేను. అందువల్లనే ఈ వీడియో గురుకుల దీనికి నెక్స్ట్ వీడియోగా ఈ వీడియో చేశాను. సహృదయంతో అర్థం చేసుకోండి నా ఆలోచన.